గురించి అర్థం చేసుకోవాలి. ప్రేయర్ ఇస్ ద లాక్, ప్రేయర్ ఇస్ ద కీ. ఏంటండి? ప్రేయర్ ఇస్ ద లాక్. ప్రార్థన ద్వారా నువ్వు బంధించగలవు, ప్రార్థన ద్వారా నువ్వు విడిపించగలవు. అపవాది శక్తులు చేసే కార్యాలు ప్రార్థన ద్వారా నువ్వు లాక్ వేస్తావు, బంధించేస్తావు. నీకు విరోధంగా లేస్తున్న ప్రతి నోటిని నువ్వు బంధిస్తావు. నీకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధాన్ని వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా బంధిస్తావు. నీ మీదకి చెలరేగుతున్న దుష్ట శక్తులను, నిన్ను పడద్రోయాలని ప్రయత్నిస్తున్న అపవాది కార్యాలను ప్రార్థనలు ఏం చేస్తావు అంటే బంధిస్తావు. కానీ నువ్వు విడిపించాల్సిన కూడా కొన్ని ఉన్నాయి. నువ్వు పొందుకోవాల్సిన కొన్ని పొందుకోలేకపోతున్నావు. అవన్నీ నువ్వు పొందుకోవాలంటే అగైన్ ద కీ ఇస్ ప్రేయర్. ప్రార్థనే లాక్, ప్రార్థనే తాళము, ప్రార్థనే తాళపు చెవి. అర్థమవుతుందా? ఫర్ సర్టన్ థింగ్స్ ఇట్స్ ద లాక్, ఫర్ సర్టన్ థింగ్స్ ఇట్స్ ద కీ. దేవుడు మనకిచ్చిన ఎంత శక్తివంతమైన ఆయుధమో ఒకసారి ఆలోచన చేయండి.